స్థానంలో నుండి మీకు శుభములు తీసుకొని వస్తున్నాను. And I'm so glad this morning to meet with you. మరి మీ అందరినీ కలుసుకోవడం ఈ ఉదయకాలం నాకు ఎంతో సంతోషంగా ఉంది. In fact, last year we planned this meeting. మరి గత సంవత్సరం కూడా ఇలాంటి కూటము ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాం. Tickets were booked. టికెట్లు కూడా బుక్ అయ్యాయి. Flight tickets were booked. ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి. Everything was ready. అంతా సిద్ధంగా ఉంది. Suddenly there was a lockdown. అకస్మాత్తుగా మరి అక్కడ లాక్డౌన్ ఏర్పడింది. So because of that, దాన్ని బట్టి this meeting was cancelled. ఈ మీటింగ్లు రద్దయిపోయాయి. But the tickets what we booked it, అయితే మేము అప్పుడు ఏ టికెట్లు అయితే బుక్ చేసుకున్నామో that didn't get reimbursed. మరి ఆ తిరిగి ఆ డబ్బులు మాకు వాపస్ ఇవ్వలేదు. Pastor డెన్నీ గారు spent everything అంతా ఖర్చు పెట్టారు. and then he didn't get anything. ఏమి తిరిగి రాలేదు మళ్ళీ. But I want to say, అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, this man of God ఈ దైవజనుడు loves men of God. దైవజనులను ప్రేమిస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you organize a leaders or pastor seminar, ఒక నాయకుల సదస్సు, సంఘ కాపరుల సదస్సును ఏర్పాటు చేసినప్పుడు do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? It costs money. కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. I've been doing it from 2006. 2006 సంవత్సరం నుండి ఇలాంటి కార్యాలు నిర్వర్తిస్తూ వస్తున్నాను. Leaders meeting, నాయకుల సదస్సు, it costs a lot. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. Whenever you have a revival meeting, ఇలాంటి ఉజ్జీవ కూటాలు ఏమైనా మామూలుగా జరిగినప్పుడు, మీటింగ్, స్వస్థత కూటాలు, you somehow the fund flows. మరి ఆ యొక్క ఫండ్స్ అన్ని ఆ విధంగా ప్రవాహంగా వచ్చేస్తాయి. But to do a leaders conference, అయితే ఒక నాయకుల సదస్సు పెట్టాలంటే you must have a heart of the Father. తండ్రి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want to thank Pastor Denny and the entire team who has organized this meeting. మరి పాస్టర్ డెన్నీ గారు వారి బృందం యావత్తు ఈ కూటికలు ఏర్పాటు చేయడానికి ప్రయాసపడిన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. I'm so happy to stand before great men of God this morning. ఈ ఉదయకాలం గొప్ప దైవజనులైనటువంటి మీ అందరి ఎదుట నిలబడటానికి నేను ఎంతో మరి భాగ్యవంతుడిగా భావించుకుంటున్నాను. I don't consider myself to be greater than you. మీ అందరికంటే నేనేదో గొప్పవాడిని నన్ను నేను ఎంచుకోవట్లేదు. But only one thing, this is the time for me to stand. అయితే ఒక అంశం ఏంటంటే నేను ఇక్కడ నిలబడాల్సిన సమయం ఇది. There are many people who can preach better than me are sitting there. నాకంటే చక్కగా బోధించగలిగినటువంటి దైవజనులు మీలో ఎంతో మంది అక్కడ కూర్చొని ఉన్నారు. Whether you are sitting or standing, it doesn't make difference. మరి కూర్చొని ఉన్నావా నిలబడి ఉన్నావా దాంట్లో వ్యత్యాసం ఏం లేదు. Amen. ఆమేన్. But one thing, we are instrument in the hands of God. ఒక్క విషయం ఏంటంటే మనం అందరము దేవుని చేతిలో సాధనములమై ఉన్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many of you ready for the word of God? మీలో ఎంతమంది దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? Amen. ఆమేన్. I've been waiting and waiting in the presence of God. ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతూ వచ్చాను. And God gave me a specific word for this conference. ఈ సదస్సు కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్కును దేవుడు నాకు ఇచ్చాడు. Hours and hours I have spent. గంటల కొలది సమయం వెచ్చించాను. Whatever I spend, it cannot be useful if the Holy Spirit doesn't open up your eyes and my mouth. మరి పరిశుద్ధాత్ముడు మన మనసులను తెరవకపోతే ఎన్ని గంటలు వెచ్చించి ఎంత ప్రయాసపడినా ఏమీ ప్రయోజనం ఉండదు. Amen. ఆమేన్. So I welcome the Holy Ghost here. కాబట్టి ఇక్కడ నేను పరిశుద్ధాత్ముని ఆహ్వానిస్తున్నాను. I want you to welcome him. మీరు కూడా ఆయనను ఆహ్వానించండి. Tell him, welcome Holy Spirit. చెప్పండి, పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. Oh పరిశుద్ధాత్ముడా, 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 స్వాగతమండి. పరిశుద్ధాత్ముడా, వెల్కమ్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. We welcome you. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. Amen. ఆమేన్. Please open your Bible దయచేసి మీ బైబిల్ తెరవండి. to 2 Corinthians, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, and we will read chapter 4 4వ అధ్యాయము and from verse 1 onwards. మొదటి వచనం నుండి చదువుకుందాం. 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, chapter 4 4వ అధ్యాయము, and we will read from verse 1 onwards. మొదటి వచనం నుండి మనం I చదువుకుందాం. will lay
little bit of foundation, మరి నేను కొంచెం పునాది వేస్తాను and ముందుగా. then we will go where I want to talk about. మరి ఆ తర్వాత ఏ అంశాలైతే నేను మాట్లాడాలనుకుంటున్నానో దానిలోకి మనం వెళ్తాం. Basically, the Lord kept in my heart. మరి సహజంగా దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన It ఏంటంటే is verse number 7. 7వ వచనాన్ని నా మనసులో పెట్టి ఉన్నాడు. But before I go there, అయితే అక్కడికి వెళ్ళడానికి ముందు we need to see something what Paul writes to the Corinthian church. కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు రాస్తున్న అంశాలు ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలన Let's చేయాలి. read verse 1. మొదటి వచనం నుండి ప్రారంభిద్దాం. Therefore, since we have this ministry, as we have received mercy, do not lose heart. కాబట్టి ఈ పరిచర్యను పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. Amen. ఆమేన్. Now, Paul writes to the Corinthian church. ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి He మాట్లాడుతూ says like this. వారితో ఈ మాట అంటున్నారు. Therefore, కాబట్టి since we have received this ministry, మనము ఈ పరిచర్యను పొందినందున as we have received mercy, కరుణింపబడిన వారమై ఉన్నందున we do not lose heart. మనము అధైర్యపడము. Amen. ఆమేన్. Whenever I am preaching, నేను ఎప్పుడైనా వాక్యం బోధిస్తున్నప్పుడు if it is the word of God, అది దేవుని వాక్యమై ఉన్నది గనుక, and if it convicts you, ఆ దేవుని వాక్యము మిమ్మల్ని ఒప్పుదల if it చేస్తున్నట్లయితే, is a revelation to you, అది మీకు ఒక ప్రత్యక్షతగా you విడుదలవుతున్నట్లయితే can't remain silent. మరి మీరు మౌనంగా కూర్చోకూడదండి. You need to say amen. మీరు ఆమేన్ చెప్పాలి, పలకాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Paul is saying, పౌలు అంటున్నాడు, we have received this ministry, ఈ పరిచర్యను మనం పొందినందున, and we have received it by mercy. దేవుని కనికరము చొప్పున కనికరాన్ని బట్టి మనం పొందాం So కాబట్టి, don't lose your heart. కాబట్టి మీరు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యపడవద్దు. Amen. ఆమేన్. 2020, 2020వ సంవత్సరము it was a lockdown. అది లాక్డౌన్ గా ఉన్నది. Hundreds and thousands of people died. వందలాది వేలాది ప్రజలు చనిపోయారు. Hundreds of pastors died. వందల కొలది దైవజనులు కూడా చనిపోయారు. The church is closed down. మరి సంఘాలన్నీ మూసివేయబడ్డాయి. No church. సంఘమే లేదు. Many pastors began to get into problem. అనేక మంది సంఘ కాపరులు సమస్యల్లో పడ్డారు. No money. డబ్బులు లేవు. No offering. ఆ కానుకలు లేవు. No tithe is coming. దశమ భాగాలు లేవు. People are troubled completely. మరి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. The pastors are troubled. మరి పాస్టర్లైన వారు ఇబ్బంది పడ్డారు. There are some pastors కొంతమంది పాస్టర్లు who did not have they could not eat food. సరిగా భోజనం కూడా చేసే పరిస్థితి No లేకుండా ఉంది. money. డబ్బులు లేవు. The people, the believers, విశ్వాసులైనటువంటి వారు, ప్రజలైన వారు, they are not giving. They are not tithing. వారు ఇవ్వట్లేదు, కానుకలు ఇవ్వట్లేదు, దశమ భాగాలు ఇవ్వట్లేదు. They are saying, వారు అంటున్నారు, oh, no church, సంఘం లేదు, no church, చర్చ్ లేదు కదా, so why should we give? మనం ఎందుకు ఇవ్వాలి కానుకలు? Many people, many pastors' heart was broken. చాలా మంది సంఘ కాపర్ల హృదయాలు పగిలిపోయాయి. Maybe some of you may be here. ఒకవేళ మీలో ఇక్కడ కూర్చున్న కొందరు అలాగ ఉండవచ్చు. Nobody planned, nobody thought there is going to be COVID. మరి కోవిడ్ వస్తుందని దానికి ముందుగా సిద్ధపడడానికి ఎవరు ప్లాన్ చేసుకునే అవకాశాలు లేవు. Suddenly it came ఉన్న పాటున వచ్చేసింది and everything gone. మరి అంతా లాక్డౌన్ అయిపోయింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this morning, కాబట్టి ఈ ఉదయకాలము God is speaking. దేవుడు మాట్లాడుతున్నాడు. Don't lose your heart. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యపడవద్దు. Amen. ఆమేన్. People would have never given money. మరి జనులు డబ్బులు ఇవ్వకపోయి They ఉండొచ్చు. wouldn't have given offering. వారు కానుకలు అర్పించకపోయి ఉండొచ్చు. Tithe they would have never given. దశమ భాగాలు ఇచ్చి ఉండకపోవచ్చు. But don't lose your heart. అయితే నీ హృదయంలో ధైర్యాన్ని కోల్పోవద్దు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Many pastors చాలా మంది పాస్టర్లు don't have a habit of saving. మరి వారు పొదుపు చేసుకునే అలవాటు లేదు వారికి. ఎంత వస్తుందో ఎంత డబ్బులు వస్తే అంత ఖర్చు, అంత ఖర్చు పెట్టేయడమే. మంచిగా తినాలి, బాగా తినేసేయాలి, మంచిగా ఇలాగ చేయాలి, అలాగా చేయాలి, మరి ఇది చేయాలి, అది చేయాలి, అలా ఇలా చేయాలని everything they spend it. డబ్బులు వచ్చినంత
అంతా ఖర్చు పెట్టేస్తారు. One of my friend, pastor friend died. నాకున్నటువంటి ఒక సంఘ కాపరిగా ఉన్నటువంటి దైవజనుడు స్నేహితుడు చనిపోయాడు. Every month I meet with him. ప్రతి నెల నేను ఆ దైవజనుని కలుసుకుంటాను. And his wife called me. తన భార్య నాకు ఫోన్ చేసింది. After he died. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది. పాస్టర్ గారు, ఇంట్లో ఏమీ లేదు. మరి ఇంట్లో ఏమీ లేదు. Even to take his body to the funeral, తన దేహాన్ని సమాధి చేయడానికి కూడా there is no money. డబ్బులు లేవు. Oh my friend, yes, it has happened. అవును స్నేహితుడా, ఇది జరిగింది, వాస్తవం. Amen. ఆమేన్. You would have experienced also. మీరు కూడా అలాంటి అనుభవాల గుండా వెళ్ళి ఉండవచ్చు. But one thing I want you to remember. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. God says, దేవుడు అంటున్నాడు, the ministry we have received from God. దేవుని నుండి మనం ఈ పరిచర్యను పొంది ఉన్నాం. చెప్పండి ఆమేన్. ఆమేన్. We have received from God. దేవుని నుండి మనం ఈ పరిచర్యను పొంది ఉన్నాం. Not because of anything on us. మనలో మన పైన ఏదో ఉన్నదని కాదు. It is just because of the mercy. కేవలము ఆయన కనికరము చొప్పున ఈ పరిచర్యను మనం పొంది ఉన్నాం. కాబట్టి don't lose heart. మీరు అధైర్యపడవద్దు. Amen. ఆమేన్. Look at your neighbor మీ పక్క వారిని చూడండి. and tell them like this. వారికి ఇలా చెప్పండి, వారితో whatever happened, ఏమి జరిగినా don't lose heart. అధైర్యపడవద్దు. పక్క వారికి చెప్పండి. చెప్పండి అమ్మ చెప్పండి. అమ్మ మీ పక్క వారికి చెప్పండి, వారితో పంచుకోండి, వారికి చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Don't lose heart. మీరు అధైర్యపడవద్దు. Amen. ఆమేన్. Do you know why? ఎందుకో తెలుసా? What we received, మనం ఏదైతే పొందుకున్నామో is something great. మరి కొందరు గొప్పది పొందుకున్నారు. It is very great. చాలా గొప్పది. It is very glorious. చాలా మహిమాన్వితమైనది. Amen. ఆమేన్. Ministry, పరిచర్య God gave. దేవుడిచ్చి ఉన్నాడు. పర్వాలేదండి. పర్వాలేదు, గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Our parents did not give. మన తల్లిదండ్రులు ఇవ్వలేదండి మనకి. Not our senior pastor gave. మన సీనియర్ పాస్టర్ గారు మనకి పరిచర్య Not ఇవ్వలేదు. some leader gave. మరి ఎవరో నాయకుడు ఇచ్చిన పరిచర్య కాదు. It came from God. దేవుని నుండే నేరుగా నీకు వచ్చిన పరిచర్య ఇది. Amen. ఆమేన్. And let me tell you, కాబట్టి నేను మీకు that చెప్తున్నా, ministry, ఆ పరిచర్య I call it నేను దాన్ని పిలుస్తున్నాను glorious ministry. మహిమకరమైన పరిచర్య. హలో, మీకు తెలియదండి. మీకు తెలియదండి. Actually you do not know. మీకు తెలియదు అనుకుంటా. The ministry that we received, మనము పొందుకున్న పరిచర్య glorious. మహిమకరమైనది. Amen. ఆమేన్. Why do you say, brother, it is glorious? ఎందుకు బ్రదర్ మహిమకరమైన పరిచర్య అంటారు? I tell you one reason. ఒక కారణం చెప్తాను. It is because of the word, and because of that ministry people's life are transformed. దేవుని వాక్యమును బట్టి, ఆయన వాక్యం ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి ప్రజల జీవితములు రూపాంతరం చెందుతున్నాయి కాబట్టి. Amen. ఆమేన్. Salvation comes through the ministry of the word. దేవుని వాక్య పరిచర్య ద్వారా అనేక జీవితాలకు రక్షణ కలుగుతుంది కాబట్టి. Amen. ఆమేన్. Family after families are transformed. అనేక కుటుంబాలు రూపాంతరం చెందుతున్నాయి. కుటుంబాల తరబడి కుటుంబాలు కట్టబడుతున్నాయి. Why? ఎందుకు? Because of the ministry we received. మనము పొందుకున్న పరిచర్య ద్వారా. Every man of God was seated here. ఇక్కడ కూర్చున్న ప్రతి దైవజనుడు, Every woman of God seated here. ఇక్కడ కూర్చున్న ప్రతి దైవజనురాలు, I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని What you కోరుచున్నాను. received from God మీరు ఏదైతే ప్రభు నుండి పొందుకున్నారో is not something ordinary. అదేదో సాధారణమైన విషయం కాదు. It's not ordinary. అది సాధారణమైనది It కాదు. is supernatural. అది దేవుని నుండి నేరుగానికి వచ్చింది. Supernatural. అసాధారణమైనది. It came from God. దేవుని వద్ద నుండి నీకు వచ్చింది. Amen. ఆమేన్. And how did we receive it? ఇది ఎలా పొందుకున్నాం మనం? Because we are fit for that? మనము దానికి అర్హులమైనందున పొందుకున్నామా? No. కాదు కాదు కాదు. It is because of the mercy of God. దేవుని కనికరమును బట్టి మనం దాన్ని పొందుకున్నాం. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. It's not because of our holiness. మన పరిశుద్ధతను బట్టి కాదు. It's not because of our righteousness. మన నీతిని బట్టి కాదు. It's not because we
the time that we spend in prayer. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో గడిపిన సమయాలను బట్టి కాదు. ఆహా, It's one reason. ఒకే ఒక కారణం. It's by the mercy of God. దేవుని కనికరం చొప్పున ఈ పరిచర్యను మనం Mercy of God. పొందుతున్నాం. దేవుని కనికరం చొప్పున, Mercy of God. కనికరం చొప్పున. That's why I like one Telugu song. అందుకనే ఒక తెలుగు పాట నాకు చాలా ఇష్టం. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే. పాడండి. అందరు పాడండి. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా పాడాలి గట్టిగా స్వరాలెత్తి. నీ కృపా, నీ కృపా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే అమ్మా చెప్పమ్మా, చెప్పమ్మా. ఓ నా పరిశుద్ధం, ఓ నా పరిశుద్ధతను బట్టే, నా డ్రెస్ వైట్ అండ్ వైట్, నేను తెల్లని వస్త్రములు ధరించుకున్నాను కాబట్టి. ఆహా. కాదు, కానే కాదు. కృప. కృప. చెప్పండి. చెప్పండి గట్టిగా. Look at your neighbor మీ పక్క వారిని చూడండి. and tell them like this. వారికి ఇలా చెప్పండి. Today if you are serving the Lord, ఈ రోజు నువ్వు దేవుని సేవిస్తున్నావంటే it's the mercy of God. దేవుని కనికరమును బట్టి, దేవుని కృపను బట్టి. I want you to stand up. అందరు లేచి నిలబడదాం. 1 minute stand up. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడండి. Because the glory must go to God. ఈ మహిమ దేవునికే చెందాలి. It has nothing to do with any man or man of God. దైవజనులలో, దైవజనరాలిలో ఏమీ లేదు. We will sing that song one more time మరొకసారి ఆ పాట పాడదాం. and we will give him the glory. మనము దేవునికే మహిమను ఆరోపిద్దాం. ఈ స్థితిలో ఉన్నానంటే ఓహో, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, ఇది నీ కృపా. If you recognize, నువ్వు ఇంకా ఇలా బ్రతికున్నావంటే, if you recognize, మీరు గుర్తించినట్లయితే lift up your hand. మీ చేతులు పైకెత్తండి. స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. Hallelujah. హల్లెలూయా. Everything is the mercy of God. సమస్తము ఆయన కనికరమును బట్టే, Everything by the grace of God. సమస్తము ఆయన కృపను బట్టే. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చుందాం. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, therefore, since we have this ministry, as we have received mercy, we do not lose heart. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. Amen. ఆమేన్. Ministry, పరిచర్య, calling పిలుపు comes from God. దేవుని వద్ద నుండి వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It doesn't come from man of God. అది దైవజనుని నుండి రాదు. Prophecy may come, ప్రవచనం వస్తుంది, but the calling అయితే పిలుపు comes from God. దేవుని నుండే వస్తుంది. Amen. ఆమేన్. So one thing, ఒక విషయం, if you are called by God, నీవు దేవుని చేత పిలువబడినట్లయితే don't lose heart. మీరు అధైర్యపడవద్దు. COVID will come, COVID will go. కోవిడ్ వస్తుంది, కోవిడ్ పోతుంది. Amen. ఆమేన్. We don't lose heart.
మనము అధైర్యపడము. because ఎందుకంటే what we received from God, మనము దేవుని నుండి ఏదైతే పొందుకున్నామో something great and glorious. అది చాలా గొప్పది, మహిమాన్వితమైనది. Amen. ఆమేన్. In order to serve the Lord, ప్రభువును సేవించడానికి గాను the main thing, ముఖ్యమైన అంశము it is the calling of God. అది దేవుని పిలుపు. If you don't have a call of God, నీకు దేవుని పిలుపు లేకపోతే you can never survive in the ministry. నీవు పరిచర్యలో ఎప్పుడు బ్రతికి సాధించలేవు. If you have a calling, నీకు పిలుపు ఉన్నట్లయితే whatever situation, ఎలాంటి పరిస్థితి అయినా రాని, whatever it may be, ఏది ఏమన్నా కానివ్వు, you will still walk in that నువ్వు ministry. ఇంకా ఆ పరిస్థితులన్నిటిలో దాటుకొని నడిచి ముందుకు వెళ్ళిపోతావు. You will continue in the ministry. నువ్వు పరిచర్యలో కొనసాగుతూ ముందుకు సాగిపోతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. One of the pastor's wife said like this. ఒక సంఘ కాపరి యొక్క భార్య ఇలాగ అన్నారు, Pastor, పాస్టర్ గారు, మనం పిల్లలు, మన పిల్లలు, our children, మన పిల్లలు, we మనమందరము ate food, భోజనం చేశాం, we dressed nicely, మనం చక్కగా వస్త్రాలు ధరించుకున్నాం, we sent them to good school. మనకు వాళ్ళని మంచి స్కూల్లోకి పంపిస్తున్నాం. All these things, ఇవన్నీ కూడా we did it in God's money. మనము దేవుని ధనంతో చేశాం. So, కాబట్టి our family, మన కుటుంబము, our children, మన పిల్లలు, everybody must serve the Lord. ప్రతి ఒక్కరము దేవుని సేవించాలి. That's what the lady said, Pastor Amma said. ఆ పాస్టరమ్మ గారు చెప్పిన మాట ఇది. మనమంతా దేవుని We డబ్బుతోనే ఇవన్నీ చేస్తున్నాం. We drink, మనం we భోజనం do everything only with the offering. మనము భోజనం చేస్తున్నాం, పానం చేస్తున్నాము, మనం చేసే సమస్తము మనకు దేవుడిస్తున్నటువంటి ఆ కానుకల ద్వారానే ఇవన్నీ చేస్తున్నాం. So our children all must serve the Lord in full time. కాబట్టి మన పిల్లలందరూ కూడా మనలాగే పూర్తి పరిచర్యలోనే ఉండాలి. That's what that wife said. ఆ భార్య ఇలాగ అన్నది, Pastor Amma said. పాస్టరమ్మ గారు అన్నారు. I looked at her. మరి అది చూసినప్పుడు I looked at her నేను ఆమెను చూసి and I said like this. ఇలాగ అన్నాను, Hey, ఏయ్, it's not possible. ఇది సాధ్యం కాదు. Why? ఎందుకు? Every person must be called by God. ప్రతి వ్యక్తి దేవుని చేత పిలువబడాలి. Amen. ఆమేన్. No man can serve the Lord ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి సేవించలేడు without the calling of God. దేవుని పిలుపు తన జీవితంలో లేకుండా దేవుని సేవ చేయలేడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We know that we are pastors. మనం అందరం సంఘ కాపర్ల, మనకు తెలుసు. We want our children to come in the ministry. మనతో పాటు మన పిల్లలు కూడా పరిచర్యలోకి రావాలనుకుంటాం. Correct? అవునా? Correct? కరెక్టా? Amen. ఆమేన్. But అయితే you can never give them calling. నీవుగా స్వతహాగా వారికి పిలుపును ఇవ్వలేవు. Amen. ఆమేన్. Why? ఎందుకు? Calling comes from God. పిలుపు అన్నది దేవుని వద్ద నుండి వస్తుంది. Amen. ఆమేన్. Now 10-year-old boy, ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లవాడు, pastor's son, పాస్టర్ కొడుకు, we always talk to the children, serve the Lord, serve the Lord, serve the Lord. పిల్లలతో మనం ఎప్పుడు ఏం మాట్లాడతామంటే దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి. And do you know what happens? ఏం జరుగుతుంది తెలుసా? Sometimes parents give calling to them. కొన్నిసార్లు ఈ తల్లిదండ్రులు ఆ పిల్లోడికి దేవుని పిలుపునిస్తూ ఉంటారు. Hey, prophet. ఏయ్ ప్రవక్త, Do you know who are you? నువ్వెవరో తెలుసా? Prophet. దేవుని ప్రవక్తవు నువ్వు. Do you know what that small boy, ఆ చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు తెలుసా? 10-year-old boy, ఆ 10 సంవత్సరాల పిల్లవాడు does not know anything. ఏం తెలియదు వాడికి. And we put to that word prophet, prophet, prophet. ప్రవక్త, ప్రవక్త, ప్రవక్త అనే వాడి మీద రుద్దుతూ ఉంటాం ఆ And do మాట. you know, as he grows, వాడు ఎదుగుతున్న కొద్దీ
10-year-old boy, ఆ 10 సంవత్సరాల పిల్లవాడు he begins to act like a prophet. ఒక ప్రవక్తలాగా నటించడం మొదలు పెడతాడు. ఇక And after that, దాని తర్వాత he sees somebody prophet ఎవరో ఒక ప్రవక్తను చూస్తాడు, and acts like a prophet. ఆ ప్రవక్తలాగా వీడు నటించడం మొదలు పెడతాడు. 10-year-old boy, 10 సంవత్సరాల పిల్లవాడే, still he doesn't have the experience of the baptism of the Holy Spirit పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన అనుభవంలో కూడా లేడు ఈ and వ్యక్తి. not heard the voice of God. దేవుని స్వరాన్ని ఇంకా వినలేదు, Still had never had an encounter with God. దేవునితో ముఖాముఖిగా కలుసుకున్న అనుభవం ఏమీ లేదు. But still, అయినా we push that calling. ఆ పిలుపుని వాడి మీద మేము నెట్టుతూ ఉంటాం. Why? ఎందుకు? After us, మన తర్వాత who should carry the ministry? ఎవరు పరిచర్య మోసుకొని వెళ్ళాలి? After we finish our life, మన జీవితం ముగించి వెళ్ళిపోయాక who should carry the ministry? ఆ పరిచర్యని భారం ఎవరు తీసుకోవాలి? Pillalu. నా పిల్లలే తీసుకోవాలి. పిల్లలు. పిల్లలు Oh, everything pillalu. అంతా నా పిల్లలదే. I have 2 sons and 1 daughter. నాకు 2 కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. The son is 23. కుమారుడు 23 సంవత్సరాలు. My daughter is 29, married. నా కుమార్తె 29, ఆమెకు పెళ్లి అయిపోయింది. Another son is 22. ఇంకొక కుమారుడు 22 సంవత్సరాల వయసు. After we finish the race on this earth, ఈ భూమి మీద మా పిలుపును ముగించుకున్న తర్వాత who has to carry the ministry? పరిచర్యను ఎవరు మోసుకొని వెళ్ళాలి? We like our children to carry. మన పద్ధతి ఏంటంటే మన పిల్లలు దాన్ని మోసుకొని వెళ్ళాలని అనుకుంటాం. It cannot happen అలా జరగడానికి వీల్లేదు. because ఎందుకంటే ministry comes from God. పరిచర్య దేవుని వద్ద నుండే వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. After me, నా తర్వాత it's not my son నా కుమారుడు కాదు, who he has kept. ఆయన ఎవరిని నియమించాడో ఆ వ్యక్తి. Chapande. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Moses was a great leader. మోషే గొప్ప నాయకుడు, Big leader. పెద్ద నాయకుడు. And when he comes to the end of his life, ఆయన జీవితం ముగింపులోకి వచ్చినప్పుడు did he have sons? ఆయనకు కుమారులు ఉన్నారా, పిల్లలు ఉన్నారా? మరి 2 sons, I think so. 2 కుమారులు అనుకుంటాను నేను. One is Gershom and another one is Eliezer or somebody. మరి ఒకడేమో గెర్షోను, ఇంకొకడు ఎలియాజరో ఇంకెవరో అనుకుంటాను. మోషే After Moses, మోషే తర్వాత who has to become a leader? మరి ఇప్పుడు నాయకుడు ఎవరు అవ్వాలి? Gershom. గెర్షోం కావాలి. That is your understanding, my understanding. అది నీకు నాకున్న అవగాహన. But God అయితే దేవుడు had a different plan. ఆయనకు వేరే ప్రణాళిక ఉన్నది. Amen. ఆమేన్. Hey, Gershom లేదండి. Gershom లేదు. గెర్షోము కాదు, It's not Eliezer. ఎలియాజర్ కాదు, But కానీ Joshua. యెహోషువ. Hallelujah. హల్లెలూయా. God's plan only will continue. దేవుని ప్రణాళిక ఆయన కొనసాగించాలని. Suppose ఉదాహరణకి if Moses would have said, Gershom, get ready, man. ఒకవేళ మోషే తన కుమారుడు గెర్షోం, అరే నువ్వు సిద్ధపడరా బాబు, Hey, వయసు అయిపోయిందప్పా, నా వయసు అయిపోయిందిరా బాబు, చనిపోతాము, నేను చనిపోతాను, మీరే చేయాలి, తర్వాత నువ్వే చేయాలి, let me give you training. నీకు తర్ఫీదు ఇస్తాను. Do you know what would have happened? అలా చేస్తే ఏం జరిగేదో తెలుసా? The people of Israel would have never reached promised land. ఇజ్రాయేల్ జనాంగము ఆ వాగ్దాన దేశానికి చేరుకునేవారు కాదు ఎప్పుడు కూడా. ఎక్కడన్నా వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికో చెల్లా చెదరైపోయేవారు. But praise God, అయితే దేవునికి స్తోత్రం, Moses, a man of God, దైవజనుడైన మోషే understood the plan of God. దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నాడు. Let me tell you, friends, స్నేహితులారా మీకు చెప్పనివ్వండి, after you, మీ తర్వాత, after me, నా తర్వాత, it's not who is the next person who God appointed only can take over. మనం అనుకున్న వ్యక్తులు మన తర్వాత వచ్చేవారు కాదు, కానీ ఆయన ఎవరినైతే నియమించి ఉన్నాడో, ఏర్పరిచి ఉన్నాడో ఆ వ్యక్తులకే ఆ పరిచర్య చేరుతుంది. Amen. ఆమేన్. Why? ఎందుకు? Ministry comes from God. పరిచర్య
దేవుని వద్ద నుండి వస్తుంది. Calling comes from God. పిలుపు దేవుని వద్ద నుండి వస్తుంది. Amen. ఆమేన్. Let me give you one more example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. You know Samuel, a greatest prophet సమూయేలు గొప్ప ప్రవక్త, మీకు తెలుసా? in the Old Testament. పాత నిబంధనలో After Samuel, సమూయేలు తర్వాత who has to become a leader? ఎవరు నాయకుడు అవ్వాలి? Samuel's sons. సమూయేలు కుమారుడు అవ్వాలి. Amen. ఆమేన్. Samuel's children should have become. సమూయేలు కుమారులు, వారి పిల్లలు ప్రవక్తలు అవ్వాలి. This is what the people of our nation think. మన దేశంలో ఉన్న జనులు ఆలోచించేది, తలంచేది The ఇలాగే ఉంది. reason why I talk this, నేను ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నానంటే కారణము, then why I lay this foundation, నేను ఈ పునాది ఎందుకు వేస్తున్నానంటే calling comes from God. పిలుపు దేవుని వద్ద నుండే వస్తుంది. Amen. ఆమేన్. గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. పాస్టర్ చెప్పండి. పాస్టర్లు అందరూ చెప్పండి. Lift up your hand మీ చేతులు పైకెత్తండి. and say it with me. ఇలాగ నాతో చెప్పండి. Calling comes from God. పిలుపు దేవుని వద్ద నుండి వస్తుంది. చెప్పండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. Calling comes from God. పిలుపు దేవుని వద్ద నుండి వస్తుంది. Amen. ఆమేన్. After me, నా తర్వాత, after me, నా తర్వాత who is that? ఎవరు వాళ్ళు? I don't know. నాకు తెలీదు. I don't know. నాకు తెలీదు. Pastor Denny may think. పాస్టర్ డెన్నీ గారు అనుకోవచ్చు. After Denny, డెన్నీ తర్వాత Subhash. సుభాష్. కనపడవచ్చు. ఆలోచన అలా ఉండొచ్చేమో. For me, నాకైతే 2 sons. ఇద్దరు కొడుకులు ఉన్నారు. And one of the guy name is Smith Wigglesford. మరి నా ఒక కొడుకు పేరు స్మిత్ విగిల్స్వర్త్. Smith Wigglesford. స్మిత్ విగిల్స్ఫోర్డ్. Worth are the family, our family where స్మిత్ విగిల్స్ఫోర్డ్. So I like my children to come. నా పిల్లలు నా తర్వాత రావాలని నాకు ఆశ ఉంటుంది. But కానీ he must get it from God. అతడు దేవుని వద్ద నుండి ఆ పిలుపును పొంది ఉండాలి. Amen. ఆమేన్. But in Andhra Pradesh, అయితే ఆంధ్రప్రదేశ్లో do you know how it works? అది ఎలా పనిచేస్తుంది తెలుసా? It works like the kings of Israel. ఇజ్రాయేలు రాజులలాగా ఉంటుందన్నమాట. Ah, first king was Saul. మొదటి రాజు సౌలు. Next king was తర్వాత రాజు ఆహా. If you read 2 Samuel, రెండవ సమూయేలు గ్రంథం చదివినట్లయితే his son was put and appointed as a king. తన కుమారుడు రాజుగా నియమించబడటానికి ఏర్పరచబడి ఉన్నాడు. I want to see that verse. చూడండి ఆ వచనాన్ని మీకు 2 చూపిస్తాను. Samuel రెండవ సమూయేలు గ్రంథము chapter 2 రెండవ అధ్యాయము verse 8. 8వ వచనం. Continue. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అషేరీల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీనుల మీదను, ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. After Saul, సౌలు తర్వాత who became the second king? రెండవ రాజు ఎవరయ్యారు? We think David. మనం అనుకుంటాం దావీదని. ఆహా, దావీదు కాదు. That was God's plan. అది దేవుని ప్రణాళిక. Amen. ఆమేన్. But Saul family, అయితే సౌలు కుటుంబము, Saul's army people, ఈ సౌలు సైన్యాధిపతులందరూ they made Ishbosheth as a king. మరి సౌలు యొక్క కొడుకును రాజుగా వారు అభిషేకిస్తున్నారు. What would have happened to the nation of Israel? ఇజ్రాయేలు దేశం పరిస్థితి ఏమైపోయేది? Ishbosheth would have become a king. ఒకవేళ ఆ యొక్క ఆ కుమారుడు గనక సౌలు కుమారుడే రాజై ఉంటే Do you know what would have happened? ఏం జరిగేది తెలుసా? Today we won't read about Israel. ఇజ్రాయెల్ గురించి మనం ఈరోజు చదువుకునే వారం కాదు. Because ఎందుకంటే God's plan దేవుని ప్రణాళిక was on David. దావీదు మీద ఆయన ప్రణాళిక ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. People of Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, pastors of Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ పాస్టర్లైన వారు, let's go with the plan of God. దేవుని ప్రణాళిక చొప్పున మనం ముందుకు సాగి వెళ్దాం.
I know some people will get hurt. కొంతమందికి గాయం కలుగుతుంది నాకు తెలుసు. ఏం ఇలా మాట్లాడతారు ఫోన్? ఏంటండి ఫోర్డ్ గారు ఇలా మాట్లాడుతున్నారు? ఫస్ట్ డెన్నీ, పాస్టర్ డెన్నీ గారు, నెక్స్ట్ టైం డోంట్ కాల్ హిమ్. మళ్ళీ ఈసారి ఆయనను పిలవకండి ఇక. కొంచెం ఒరట్టు, రఫ్, కొంచెం చాలా కఠినంగా మాట్లాడుతున్నాడండి ఆయన. ఇంకివి ఈ తండ్రి మనసే లేదు. కనీసం ఆ తండ్రి మనసు, తండ్రి హృదయమే లేదు ఆయనకి. ఎప్పుడు చూసినా ఇలా, అంత ఖడ్గంతో అలా పొడి చేసినట్టుగా మాట్లాడతాడు ఏంటండి? Some people are appointed for that. కొంతమంది దాని కొరకే నియమించబడ్డారు. Amen. ఆమేన్. Everybody cannot become John the Baptist. అందరూ బాప్తిజం ఇచ్చి యోహాన్లు అవ్వలేరు. Everybody cannot become Elijah. అందరూ ఏలియాలు కాలేరు. Nobody will say you are keeping your brother's wife. మరి ఎవరు కూడా నీ సహోదరుని భార్యను పెట్టుకున్నావని చెప్పరు. ఆహా, పర్వాలేదు, అలాగే అడ్జస్ట్మెంట్ ఆ సర్దుకుపోయే పద్ధతి అన్నమాట. బట్ సమ్ పీపుల్, కొంతమంది ఆర్ కాల్డ్ ఫర్ దట్. దాని కొరకు పిలువబడ్డారు అంతే. లైక్ దట్ ఐ యామ్ కాల్డ్. అలాగా నేను కూడా పిలువబడ్డాను. వన్ థింగ్, అయితే ఒక విషయం వెరీ వెరీ డేంజరస్, చాలా చాలా ప్రమాదకరం. కత్తితో ఇలా John the Baptist lost his head because of his mouth. బాప్తిజం ఇచ్చి యోహాను తన నోటిని బట్టి ఆ తల తెగ నరకవేయబడింది. నా సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు కొట్టేస్తారా? మీరు కొట్టేస్తారా? కొట్టేయండి. ఫ్రెండ్స్, స్నేహితులారా, do you know why I am saying this one? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? God appoints people. దేవుడు జనులను ఏర్పరచుకుంటాడు. Let's prepare. సిద్ధపడదాం మనం. Before his return, ఆయన రాకడకు ముందే God is preparing us. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. Amen. Amen. This is not a Israel king, sir. This is not Israel king, sir. ఇది ఇజ్రాయేలు రాజు స్థితి కాదు. First, మొదట David became the king. దావీదు రాజు అయ్యాడు. And God అప్పుడు దేవుడు appointed Solomon to be the king. సొలొమోనును రాజుగా ఉండడానికి నియమించాడు. Amen. ఆమేన్. After Solomon, సొలొమోన్ తర్వాత you see very clearly, చాలా స్పష్టంగా మీరు చూస్తారు, all the lineage of Solomon began to become a king. మరి సొలొమోను యొక్క సంతానం అంతా కూడా రాజులుగా ఒకరి తరబడి ఒకరు రాజులు అవుతూ వచ్చారు. After Solomon, సొలొమోను తర్వాత Rehoboam became a king. రెహబాము రాజు అయ్యాడు. After Rehoboam, రెహబాము తర్వాత Abijah became a king. After అబిజయ తర్వాత Asa became a king. ఏషా రాజు అయ్యాడు. After Asa, ఏషా తర్వాత his son ఆయన కుమారుడు Jehoshaphat became a king. జల్సబా రాజు అయ్యాడు. After that, దాని తర్వాత his son Jeroboam became a king. తన కుమారుడు యెరోబాము రాజు అయ్యాడు. Amen. ఆమేన్. The history goes on and on. మరి ఆ చరిత్ర అలా కొనసాగుతూ ముందుకెళ్తుంది. But one thing, అయితే ఒక విషయం, we have received the calling from God. మనము పిలుపు అన్నది దేవుని వద్ద నుండి పొందుకుంటున్నాం. Oho, Andhra people received it from somebody, I think. ఆహా, అయితే ఆంధ్రాలో ఉన్నవారు దేవుని నుండి పొందుకోరన్నమాట. ఇంకెవరి దగ్గర నుంచి I said, నేనేమన్నానంటే, I received the ministry from God. నేను పరిచర్యను దేవుని వద్ద నుండి పొందుకున్నాను అని నేను అంటున్నాను. మీరు మరి మీరెవరి నుండి పొందుకున్నారు? అడగండి. మీ పక్క వారిని అడగండి, మీ పక్కనున్న వారిని అడగండి. From where did you receive your ministry? మీ పరిచర్యను మీరు ఎక్కడి నుండి పొందుకున్నారు? మాట్లాడరా? చెప్పరా జవాబు? హలో, కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ చేస్తారా? తర్జుమా కరెక్ట్ గానే చేస్తున్నాడా? సరిగానే చేస్తున్నాడా? హలో, నాకు తెలుగు వస్తుందండి. నాకు కూడా తెలుగు వస్తుందండి. కరెక్ట్ గానే చేస్తా ఉన్నారు, మీరు ఆమెను చెప్పలేదండి. సరిగానే చెప్తున్నాడు కానీ మీరే సరిగా ఆమెను చెప్పట్లేదు, స్పందించట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి కనీసం. అమ్మా, we received ministry, మనం ఈ పరిచర్యను పొందుకున్నది not from the husband. భర్త నుండి పొందుకోలేదు మనం. Did you hear one word, amen, lady? మరి ఆమెన్ చెప్పిన ఒక స్త్రీ ఆ స్వరం వినబడిందా మీకు? That is my wife. అది నా భార్య స్వరం. అని ఎప్పుడైనా కానీ ఆమెన్ ఆమెన్ అంటూనే ఉంటుంది. షీస్ ఆమెన్ వాడు, ఆమెన్ చెప్పే స్త్రీ అన్నమాట. మై సన్ ఇస్ దేర్. నా కుమారుడు ఉన్నాడు. వెన్ హి ఈస్ స్మాల్, వాడు చిన్నగా ఉన్నప్పుడు ఆల్ మై ఫ్రెండ్స్ విల్ కాల్ హిమ్,
నా స్నేహితులందరూ ఏం పిలుస్తారంటే అతన్ని How is Amen boy? ఆమెన్ అనే పిల్లవాడు ఎలా ఉన్నాడు అని అడుగుతారు. Because Amen. ఎందుకంటే ఆమెన్ అంటూనే ఆమేన్. ఉంటారు. ఆమెన్. If I say one word about God's word, దేవుని వాక్యం గురించి ఒక మాట ఏదైనా చెప్తే Amen. ఆమెన్. Now he has become silent because he's grown up. ఇప్పుడు కొంచెం ఎదిగి పెద్దవాడయ్యాడు కాబట్టి ఇప్పుడు మౌనంగా నిశ్శబ్దంగా He's ఉంటాడు. taller than me. నాకంటే పొడుగు అయిపోయాడు. He's little bit shy. కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు, వెనక్కి ఉంటాడు. Sound radu. సౌండ్ రాదు, శబ్దం బయటికి రాదు. Let me tell you one thing. ఒక విషయం చెప్తాను వినండి. Don't lose heart. అధైర్యపడవద్దు. Don't lose heart. అధైర్యపడవద్దు. Because you received the ministry from the Lord. ఎందుకంటే పరిచర్య మీరు ప్రభు నుండి పొందుకున్నారు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. How do you look at the ministry? పరిచర్య అన్నదాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? How do you look at the ministry? పరిచర్యను నువ్వు ఎలా చూస్తున్నావు? Some people కొంతమంది look the ministry as a burden. పరిచర్యను ఒక భారంగా తీసుకుంటారు. బా ఎంత భారంగా ఉందండి, ఎంత బరువుగా ఉంది. The way you look at the ministry will determine how you will react. ఆ పరిచర్యను నువ్వు ఎలా దాన్ని భావించుకుంటున్నావో దాన్ని బట్టే నువ్వు స్పందిస్తావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The way you look at the ministry, ఆ పరిచర్యను నువ్వు ఏ విధంగా నువ్వు భావించుకుంటూ చూస్తున్నావో that will help you to determine how to fulfill the ministry. ఆ పరిచర్యను నెరవేర్చడానికి సహాయం చేసేది నీ దృక్పథమే. Amen. ఆమేన్. Let me tell you, there may not be food. మరి మరొకసారి చెప్తున్నాను ఈ మాట, There won't be food. మరి భోజనం ఉండదు, No problem. పర్వాలేదు. But if you think it is a burden, ఇది భారము అన్నట్టుగా నువ్వు అనుకుంటే you become a worker. నువ్వు పనివాడు అయిపోతావు. Worker. పనివాడిలాగా అయిపోతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But if you take the ministry as a privilege, నీవు ఈ పరిచర్యను ఒక భాగ్యముగా తీసుకున్నట్లయితే, భాగ్యంగా Privilege. ఒక గొప్ప భాగ్యము అన్నట్టుగా భావించుకుంటే oh, you enjoy it. నువ్వు ఎంతో అనుభవిస్తూ ఆనందిస్తావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I was in a very young age. నేను చాలా యవన దశలో ఉన్నప్పుడు I was a millionaire. మరి నేను కోటీశ్వరుణ్ణి, Lakshadipati. లక్షాధికారిని. I was a millionaire. లక్షాధికారిని. And God said to me, దేవుడు అన్నాడు నాతో, Ford resigned the job. ఫోర్డ్ నీ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేయి అన్నాడు. I said, I took some time నేను కొంచెం సమయం తీసుకున్నాను. and then I resigned. అప్పుడు మళ్ళా నేను రాజీనామా చేశాను. When I resigned, నేను రాజీనామా చేసిన తర్వాత the Lord said to me, ప్రభు నాతో అన్నాడు, whatever is in the bank, బ్యాంకులో ఏదైతే ఉన్నదో put it in the offering bag. అది కానుక పెట్టెలో వేసేయి అన్నాడు. I have lakhs. I have lot of money. చాలా డబ్బులు ఉన్నాయండి, Lot of money. చాలా డబ్బు ఉంది, లక్షల రూపాయలు God ఉన్నాయి. said to me, దేవుడు అన్నాడు, what you have, నువ్వు ఏది కలిగి ఉన్నావో, before you go to India from Singapore, నువ్వు భారతదేశానికి సింగపూర్ వదిలిపెట్టి భారతదేశానికి వెళ్ళే లోపు whatever you have, నీ దగ్గర ఉన్నదంతా put it in the offering bag. ఆ కానుక పెట్టెలో వేసేయి అన్నాడు. It took little bit time, కొంచెం సమయం పట్టింది నాకు. and then ఆ తర్వాత I decided. నేను తీర్మానించుకున్నాను. Took out everything is there, ఏమేమంతా ఉందో పోగు చేసినంతా తీసుకున్నాను. leaving $3 or $4. $3-4 విడిచిపెట్టాను అంతే. Everything I put it in the offering bag. ఉన్నదంతా ఊడ్చేసి ఆ కానుక పెట్టెలో వేసేసాను. When I came to India, నేను భారతదేశానికి వచ్చినప్పుడు my wife knows this fellow has got lot of money. నా భార్యకు తెలుసు చాలా డబ్బు ఉంది ఈయన దగ్గర అని. Full money. చాలా డబ్బులు ఉన్నాయనుకుంది. I flew from Singapore to Chennai. సింగపూర్ నుండి చెన్నైకి వచ్చాను. And in Chennai, I met my wife. చెన్నైలో నా భార్యను కలుసుకున్నాను. She was waiting for me. నా కొరకు కనిపెడుతూ వేచి ఉన్నది అక్కడ. And then she said, అప్పుడు ఆమె అంటుంది, let's take a flight from Chennai to Bangalore. చెన్నై నుండి బెంగళూరుకి మనం ఫ్లైట్ లో వెళ్దాం అంటుంది. I said, no. నేనన్నా నో అన్నాను. Take a train. ట్రైన్ లో వెళ్దాం అన్నాను. ఏమండి Pisnari, పిస్నారివా? అంత డబ్బు అంత డబ్బు ఉంది నీ దగ్గర? ఏమి
ఏంటి ట్రైన్ లో వెళ్దామంటారే? అవును, ట్రైన్. అవును, ట్రైన్ లోనే వెళ్తున్నాం మనం. Okay, she came with me. సరే అని వచ్చింది నాతో. And we went to Bangalore. బెంగళూరుకు వెళ్ళాం మేము. We got down in Kant station. మరి అక్కడ ఆ స్టేషన్ లో దిగాం. Taxi! టాక్సీ, No taxi. టాక్సీ వద్దు అన్నాను. Auto. ఆటోలో వెళ్దాం అన్నాను. First time I am coming back to India మొదటిసారి నేను భారతదేశానికి వస్తున్నాను సింగపూర్ నుండి. after working in a CNC programmer. సిఈసి ప్రోగ్రామర్ గా అక్కడ మంచి ఉద్యోగం చేసి మంచి డబ్బు, చాలా డబ్బు సంపాదించాను. 56,000 rupees every month. ప్రతి నెల 56,000 రూపాయల సంపాదన. 1990 1990 నుండి I worked నేను పని చేస్తూనే and ఉన్నాను. then made money. చాలా డబ్బు సంపాదించాను. Now coming to India. ఇప్పుడు భారతదేశానికి వస్తున్నాను. Taxi. టాక్సీ వద్దమ్మా. వద్దమ్మా, టాక్సీ వద్దు. టాక్సీ వద్దు, ఆటో. ఆటోలో వెళ్దాం. ఎక్కువ లగేజ్ ఉంది. చాలా లగేజ్ ఉంది. Because all the things that I had in Singapore brought it up. సింగపూర్ లో ఉన్నదంతా సామానంతా లగేజ్ అంతా సర్దుకొని వచ్చాను. ఆటో. ఏమైందయ్యా నీకు? ఆటో. ఏంటి? టాక్సీ వెళ్ళుంటే ట్రంక్ లో పెట్టవచ్చు. టాక్సీ అయితే అందులో వెనక ట్రంక్ లో వేయొచ్చు అదంతా సామాన్. ఆటోలేనా? ఆటోలో ఏం పడుతుంది? అంత ఇరుకిరుకుగా ఉంటుంది. That was my condition అది నా పరిస్థితి అప్పుడు. when I landed the nation of India. భారతదేశంలో నేను అడుగు పెట్టిన తర్వాత August 15th. ఆగస్టు 15వ తారీఖు All I had నాకున్నదంతా 21,000 rupees. 21,000 రూపాయలు మాత్రమే నా చేతిలో. Rupees. రూపాయలు మాత్రమే, Nothing. ఇంకేమీ లేదు. Apart from that, nothing. దానికి మించి ఇంకొక రూపాయి లేదు. There was days that I never ate మరి food. కొన్ని రోజులైతే అసలు భోజనం లేకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. Very, very difficult. చాలా క్లిష్టమైన పరిస్థితులు. I will eat 3 times non-veg in Singapore. సింగపూర్ లో అయితే 3 పూటల చికెన్ మటన్ తినేవాడిని. Morning non-veg, ఉదయకాలం మాంసాహారమే, afternoon non-veg, మధ్యాహ్నం మాంసాహారమే, evening night. రాత్రి వేళలో కూడా మాంసాహారమే. ఇప్పుడు 5 years no mutton. 5 సంవత్సరాలు మటన్ ముఖమే చూడలేదు. But I am a little bit clever. నేను కొంచెం తెలివిగానే ఉన్నాను. I like to eat. నేను తినడం అంటే నాకు చాలా ఇష్టం. I will go as an uninvited guest in a wedding. ఎక్కడైనా పెళ్లిళ్ళు జరుగుతున్నాయనుకో, నాకు ఆహ్వానం లేకపోయినా నన్ను పిలిచినట్టుగా వెళ్ళిపోయేవాడిని. I will go. నేను వెళ్తాను. Congratulations. కంగ్రాచులేషన్స్. See the dining hall. సీదా డైనింగ్ హాల్కి వెళ్ళిపోతాను నేరుగా. Full. మటన్ ముక్కలు తినేస్తాను. Then I will come back. మళ్ళీ వస్తాను. I will tell my wife. నా భార్యతో అంటాను, I had nice mutton biryani. ఈరోజు చక్కగా మటన్ బిర్యానీ తినేసాను. They gave bida also. Bida, betel leaf. మరి బీడాలు కూడా ఇచ్చారు, బెటిల్ లీఫ్ ఇచ్చారు. Something that coconut also they gave. మరి ఆ కొబ్బరి అది కూడా ఇచ్చారు. Very happy. చాలా సంతోషం. Let me tell you, friends. ఒక విషయం చెప్తాను స్నేహితులు, Even in this condition, ఇలాంటి పరిస్థితుల్లో I కూడా never said, Lord, why you called me? ప్రభువా అసలు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అని ఎప్పుడు అనలేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Only one thing I have told God. ఒకే ఒక మాట చెప్పాను దేవునితో, Devda, దేవా if you have called me, నీవు గనుక నన్ను పిలిచినట్లయితే I want to see miracle. I want to see your power every time I minister. నేను పరిచర్యకు నిలబడిన ప్రతిసారి అద్భుతాలు మహత్కార్యాలు చూడాలి. దేవుని శక్తి ప్రదర్శించబడటం నేను చూడాలి. Amen. ఆమేన్. Friends, స్నేహితులారా, when you see it is a privilege, ఇది ఒక భాగ్యము. దేవుని సేవ చేయడం నాకు ఒక గొప్ప భాగ్యం అని నువ్వు భావించుకుంటే love it. అది నువ్వు ఎంతో ఇష్టపడతావు, ప్రేమిస్తావు దాన్ని. Amen. ఆమేన్. It's not a burden. అది భారం కాదు, పరిచర్య. Turn with me to Malachi మలాకి గ్రంథం చూడండి, chapter 3. 3వ అధ్యాయం. See what these people said. ఈ ప్రజలు ఏమంటున్నారో చూడండి. Malachi chapter 3. మలాకి గ్రంథం 3వ అధ్యాయం And we will read verse 14. 14వ వచనాన్ని మనం చదువుకుందాం. You have said it is useless to serve the Lord. What profit is it that we have kept his ordinance and
that we have walked as a mourner before the Lord of hosts. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు గర్విష్ఠులు ధన్యులగుదురని యెహోవాను శోధించారంట. Amen. ఆమేన్. The priest and the Levites, యాజకులైన వారు లేవీలైన వారు they said it is useless to serve the Lord. యెహోవాను సేవించట నిష్ప్రయోజనం అన్నారు. ఏం లాభమే ఏం లాభం లేదు, ప్రయోజనమే లేదు. Friends, don't say that. స్నేహితులారా అలాగా అనకండి ఎప్పుడు కూడా. Don't say it. అలా చెప్పవద్దు. You will go through persecution, you will go through problem. మీరు హింసలను ఎదుర్కొంటారు, సమస్యలను శ్రమలను ఎదుర్కొంటారు. But అయితే never say useless to serve the Lord. దేవుని సేవ చేయడము వ్యర్థము అని ఎప్పుడు పలకవద్దు. Amen. ఆమేన్. Serving the Lord, యెహోవాను సేవించుట it's a greatest blessing. అది గొప్ప ఆశీర్వాదకరము, Amen. ధన్యకరమైన స్థితి అది. One part of my testimony you heard, మరి నా సాక్ష్యంలో ఒక భాగం మీరు విన్నారు. that I gave everything what I had in my bank. నాకున్నదంతా ఊడ్చి నేను ఆ కానుక పెట్టెలో వేశాను. If I stop it there, నేను అక్కడ ఆపేశాను అనుకో, do you know what you will say? మీరేమంటారు తెలుసా? ఫోర్డ్ గారు అంతా మంచి వ్యక్తి అండి, ఫోర్డ్ గారు చాలా త్యాగపూరితమైన వ్యక్తి అండి, ఎంత మంచివాడండి, He gave everything. మొత్తం ఇచ్చేశాడు, ఊడ్చేశాడు, తినడానికి భోజనం తినడానికి భోజనమే లేని పరిస్థితి అంతా ఎదుర్కొన్నాడు, పరిస్థితి అంటే. అంత దీన పరిస్థితి ఎదుర్కొన్నాడట. Let me tell you now, అయితే ఇప్పుడు చెప్తాను వినండి. anybody gives to God, ఎవరైనా దేవునికి ఇస్తే never become a lender. మరి అడుక్కునేవాడిగా లేదా తీసుకునేవాడిగా ఉండడు ఎప్పుడు కూడా. Amen. ఆమేన్. Do you know how God blessed me? దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదించాడు తెలుసా? Whatever I gave that day, నేను ఆ రోజు ఏదైతే ఇచ్చేసానో it was dollars, అది డాలర్ల రూపంలో ఇచ్చాను. not Indian rupees. భారతదేశం రూపాయలు కాదు, It is all dollars I gave. డాలర్ల రూపంలో ఇచ్చాను అదంతా కూడా. I thought నేను అనుకున్నాను God cannot give back in dollar. దేవుడు డాలర్ల రూపంలో నాకు ఇవ్వలేడు అనుకున్నాను. But do you know what he did? అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? Double the amount. నేను ఇచ్చిన దానికి రెండంతల ఆ మొత్తము He did not give. ఆయన ఇవ్వలేదు. 10 times the amount what I gave, నేను ఇచ్చిన మొత్తం ఏదైతే ఉందో అది 10 అంతలు he did not give. ఇవ్వలేదు. 100 times what I gave, నేను ఇచ్చినదంతా మొత్తం ఎంతైతే ఉందో అది 100 అంతలు he did not give. ఇవ్వలేదు. 1000 times what I gave, నేను ఇచ్చిన మొత్తం అంతా కలుపుకొని దాన్ని 1000 రెట్లు చేస్తే he did not give. అంత కూడా ఇవ్వలేదు. He gave more than that. దానికి మించి ఇచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The reason why I am saying నేను ఎందుకు చెప్తున్నానంటే God's ministry, దేవుని పరిచర్య, God's calling, దేవుని పిలుపు it is a pleasure. అది ఎంతో ఉత్సాహకరమైనది. It's a privilege. అది గొప్ప భాగ్యవంతమైనది. It's an honor. అది గొప్ప ఘనతతో కూడినది. I was a millionaire. నేను లక్షాధికారిగా ఉండి ఉన్నాను. I was a millionaire. ఒకప్పుడు లక్షాధికారిని, But today, కానీ ఈ రోజు crorepati. కరోడుపతి, కోటీశ్వరుణ్ణి. దేవుడికి మహిమని ఇవ్వరా? దేవునికి మహిమ ఇవ్వరా? గట్టిగా చెప్పాలి కొట్టడా? Hallelujah. హల్లెలూయా. It is God. అది దేవుడు. చెప్పరండి అంటే మీకు సంతోషం లేదు. Hallelujah. హల్లెలూయా. If you don't say, when I talk about my God, if you don't say నేను anything, నా దేవుని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు స్పందించకుండా ఏం మాట్లాడకుండా ఉంటే నాకు కోపం వస్తుంది. really, నిజంగా you like men of God to be high. దైవజనులు చాలా ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటారు. Hey, లేదండి, అలా పక్కకు పెట్టేసి He alone to be glorified. ఆయన మాత్రమే మహిమపరచబడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు I want you to understand ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. the ministry that you have received, నువ్వు పొందుకున్న పరిచర్య ఏదైతే ఉందో it is by the mercy of God. అది దేవుని కనికరము చొప్పున నీకు So వచ్చింది. don't lose heart. కాబట్టి అధైర్యపడవద్దు. Can I go to my message now? ఇప్పుడు నా సందేశంలోకి వెళ్ళమంటారా నన్ను? All this time,
ఇప్పటిదాకా Pastor Denny's watch was not working. పాస్టర్ డెన్నీ గారి వాచ్ పని చేయట్లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పని చేయడం మొదలు పెడుతుంది. Turn with me to chapter 4, 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. And we will go to our message. ఇప్పుడు మన సందేశంలోకి మనం వెళ్తాం. I'm going to speak these 2 days on this subject. ఈ 2 రోజులు ఈ అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. Very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైనది. It will be a prophetic word which will change your life, your family, your ministry. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను పూర్తిగా రూపాంతరంగా మార్చబోయే అంశం ఇది. Amen. ఆమేన్. Verse 7. 7వ వచనము. 2 Corinthians chapter 4 verse 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. But we have this treasure in the earthen vessels, that the excellency of the power may be of God and not of us. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Amen. ఆమేన్. In this verse ఈ లేఖన భాగంలో there are 2 important words, 2 ప్రాముఖ్యమైన పదాలు ఉన్నాయి. and not only that, అంత మాత్రమే కాదు, but I want to speak 4 things. 4 విషయాలు నేను మాట్లాడాలని కోరుచున్నాను. The first thing, మొదటి అంశము, I want to talk to you about the earthen vessel. ఈ యొక్క మంటి ఘటం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Second thing, రెండవది, treasure in that matti katam. ఈ మంటి ఘటంలో ఉన్న ఐశ్వర్యం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. The third thing, మూడవది, I want to talk with you, why should we know the treasure? ఈ ఐశ్వర్యం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అన్నది నేను మాట్లాడతాను. And the fourth one, 4వ అంశము, how to take the treasure out of the earthen vessel. ఈ మంటి ఘటాలలో దేవుడు దాచి ఉంచినటువంటి ఈ ఐశ్వర్యాన్ని బయటికి ఎలాగ తవ్వుకొని రావాలి అన్న అంశాన్ని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Number 1, మొదటి అంశం, the Bible says బైబిల్ సెలవిస్తుంది, we have a treasure in the earthen vessel. ఈ మంటి ఘటములలో ఐశ్వర్యము కలదు అంటున్నాడు. Amen. ఆమేన్. This is called ఇది earthen vessel. ఇది మంటి ఘటము. Am I right? అవునా? మంటి ఘటమేనా? మ్యాజిక్ చేయడానికి రాలేదండి. నేను మ్యాజిక్ చేయడానికి రాలేదండి. This is the earthen vessel. ఇది మంటి ఘటం. God says దేవుడు అంటున్నాడు, there is a treasure inside the earthen vessel. ఈ మంటి ఘటం లోపల గొప్ప ఐశ్వర్యంను పెట్టాను అంటున్నాడు. Amen. ఆమేన్. And every person must know what treasure is inside. ప్రతి వ్యక్తి కూడా ఈ మంటి ఘటం లోపల దేవుడు పెట్టిన ఆ ఐశ్వర్యం ఏంటి అని తెలుసుకోవాలి. And the second thing, రెండవది, what is inside the treasure inside the earthen vessel? ఆ మంటి ఘటంలో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం లోపల ఏముంది? What is inside this earthen vessel? ఈ మంటి ఘటం లోపల ఏమున్నది? The treasure is there. ఆ ఐశ్వర్యం ఉన్నది. And that treasure ఆ ఐశ్వర్యము must come outside. అది బయటికి రావాలి. Amen. ఆమేన్. Those 4 things I want to share with you. ఆ 4 అంశాలు నేను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. First thing, మొదటిది, there is a treasure in the earthen vessel. మంటి ఘటములో ఈ ఐశ్వర్యము కలదు. Amen. ఆమేన్. Earthen vessel. మంటి ఘటము, This is called earthen vessel. ఇది మంటి ఘటము అని పిలువబడుతుంది. God says, దేవుడు అంటున్నాడు, when God created man, దేవుడు మానవుని సృష్టించినప్పుడు do you know how he created? ఎలా సృష్టించాడు? He created from the dust of the earth. నేల నుండి మంటిని తీసి ఆ మట్టితో మానవుని చేశాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every man of God was seated here. ఇక్కడ కూర్చున్న ప్రతి దైవజనుడు Need to understand one thing. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. We are the earthen vessel. మనము మంటి ఘటములమైన వారుగా ఉన్నాము. Sisters చెప్పరా? సహోదరులు చెప్పరా? We are created మనము సృష్టించబడ్డాము from the mud. ఆ మట్టి నుండి చేయబడ్డాము. And we are the earthen vessel. మనము మంటి ఘటములమై ఉన్నాము.
Amen. ఆమేన్. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them, వారికి చెప్పండి, you are a mannangatti. నువ్వు ఒక మంటి ఘటము. పక్క వారికి చెప్పండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You are a earthen vessel. నీవు ఒక మంటి ఘటము. Some people are thinking now is the time to give back to the pastor, senior pastor. మరి కొంతమంది అనుకుంటున్నారు, మా పక్కన ఎవరైనా సీనియర్ పాస్టర్ కూర్చుంటే ఇక వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇక మీరే గట్టి మీరే మంటి ఘటం. tell చెప్పండి చెప్పండి, ఈ Care of కోపమంతా ఇప్పుడే ప్రదర్శించండి. care of food. మరి ఆ ఫోర్డ్ గారు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను అన్నట్టుగా చెప్పండి. Every person warrior, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి we are earthen vessel. మనము మంటి ఘటములమై ఉన్నాం. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Whether you are a big man of God No. with big ministry, big name, let me tell you, you and I are earthen vessel. నీవు ఒక గొప్ప దైవజనుడు ఉండవచ్చు, నీకు గొప్ప పరిచర్య ఉండవచ్చు, నీకు గొప్ప పేరు ఉండవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఒక మంచి ఘటమై ఉన్నావు. I didn't say. నేను చెప్పలేదు ఈ మాట, God's word says, దేవుని వాక్యం చెప్తుంది. you and I are earthen vessel. నీవు నేను మనమందరము మంటి ఘటములమై ఉన్నాము. Amen. ఆమేన్. We need to understand this. ఇది మనం అర్థం చేసుకోవాలి. Earthen vessel means మంటి ఘటం అంటే any time it will break. ఎప్పుడైనా పగిలిపోతుంది. When it breaks, అది పగిలిపోయినప్పుడు nobody will try to mend it. దాన్ని తిరిగి రూపుదిద్దడానికి ఎవరు ప్రయత్నం చేయలేరు. They just take it and throw it తీసుకెళ్లి పారేస్తారు బయట. and get new one. మరి మళ్ళీ కొత్తది తీసుకొచ్చుకుంటారు. That is the condition of you and me. నీ యొక్క నా యొక్క పరిస్థితి అలాంటిది. Do you know what we men of God think? మనము దైవజనులుగా మనం ఏమనుకుంటాం తెలుసా? ఏమో సిల్వర్ పాత్రం అలాగా. మనం ఏదో వెండి పాత్రలాగా అనుకుంటాం. బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, పెద్ద దైవజనుని ఏమనుకున్నాం? బిగ్ ప్రీచర్, పెద్ద బోధకుణ్ణి, ప్రసంగికుణ్ణి. మీన్స్ అంటే బిగ్, చాలా పెద్దోన్ని నేను. ఏయ్ వి ఆర్ మట్టి, మనం మట్టి ఘటాలం. ఆమేన్. ఆమేన్. వెదర్ ఐ యామ్ ఎ ప్రీచర్, నేను ఒక బోధకున్నైనా ప్రసంగికున్నైనా, వెదర్ యు ఆర్ సిట్టింగ్ దేర్, నువ్వు అక్కడ కూర్చున్నా, ఇదే ఇదే అందరం ఇదే 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 ఈ మట్టి ఘటమే. ఏమీ లేదు, మనలో ఏమీ లేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డు యు నో వాట్ పీపుల్ డు? జనులు ఏం చేస్తారు తెలుసా? బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ వచ్చారు, చాలా పెద్ద దైవజనుడు వచ్చాడు, పాస్టర్ ఫోర్డ్ గారు, పాస్టర్ ఫోర్డ్ గారు వచ్చారు. the way he preaches, no, ఆయన వాక్యము బోధించే విధానం అంటారా, oh, చాలా బలంగా ఉంటుందండి. but they don't understand. కానీ వారికి ఒక విషయం అర్థం కాదు. This useless fellow Ford ఈ పనికిరాని ఫోర్డ్ is మట్టి ఘట్టం, ఒక మట్టి ఘటము అని అనుకోరు వాళ్ళు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. God says దేవుడు అంటున్నాడు, there is a treasure in the earthen vessel. ఈ మంటి ఘటంలో గొప్ప ఐశ్వర్యము కలదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Especially when it comes to clay. మరి ప్రత్యేకంగా మట్టి విషయానికి వచ్చినప్పుడు In our country, మన దేశంలో it is a useless one. అది పనికిరాని వస్తువు. మట్టి అంటే పనికిరాది కదా. Amen. ఆమేన్. It cannot, they don't keep it in a showcase or somewhere. అది ఎక్కడైనా షోకేస్లోనో ఎక్కడో ప్రత్యేకంగా పెట్టడానికి పనికిరాదు. It is a very, very common thing. ఒక సర్వసాధారణమైన ఒక మామూలు వస్తువు అది. And they will use it దాన్ని వాడుకుంటారు, and then they will throw it. తర్వాత పారవేస్తారు. If it breaks, అది పగిలిపోతే just all. తీసి బయట పాడేస్తారు. Amen. ఆమేన్. God says, దేవుడు అంటున్నాడు, you are an earthen vessel. నీవు ఒక మంటి ఘటమై ఉన్నావు. చెప్పాలి. చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. చెప్పాలి. People at the back, వెనుక ఉన్నవారు చెప్పాలి. చెయ్యెత్తి చెప్పండి. ఆమేన్. చెయ్యెత్తి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Earthen vessel means ఈ మట్టి ఘటము అంటే it is very, very weak, చాలా చాలా బలహీనమైంది, fragile.
చాలా బలహీనమైనది. doesn't have strength. దీనికి ఎక్కువ బలము లేదు. It is feeble. చాలా flimsy. చాలా బలహీనమైనది, చాలా It is చిన్నది, brittle. చాలా చిన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let me tell you, ఒక విషయం చెప్తాను. this is the condition of you and me. నీ యొక్క నా యొక్క పరిస్థితి ఇది ఇలాగుంది. మనం చాలా బలహీనం. But only thing, అయితే ఒక్కటేంటంటే put tie, మనం టై పెట్టుకుంటాం. act like a big lord. నేను పెద్దది, Lord. పెద్ద ప్రభువుని అన్నట్టుగా, Lord. లార్డ్, As if we are Lord Labakdas, we act. లార్డ్ లబక్దాస్ లాగా మనం నటిస్తూ ఉంటాం. ఏమనుకున్నావు? ఎవరు దగ్గర రాకూడదు. నా దగ్గరికి ఎవరు రావద్దు, దగ్గరగా ఉండవద్దు, దూరంగా ఉండండి. When we go to America, అమెరికాకి వెళ్తే after we preach, వాక్యాన్ని బోధించిన తర్వాత nobody is allowed to come near us. మా దగ్గరికి ఎవరిని రానివ్వరు. All black suit security will be around us. బ్లాక్ సూట్లు వేసుకున్నటువంటి సెక్యూరిటీ వారందరూ చుట్టూ గుమికూడి ఉంటారు. Very careful. చాలా జాగ్రత్తగా. When we move like this, మేము ఇలా కదిలితే they also move. వాళ్ళు కూడా ఒక అడుగు వేస్తారు. I think these fellows are useless fellows. అరే వీళ్ళెంత పనికిరాని వాళ్ళు, They don't know who I am. నేను ఎవరో వాళ్ళకి తెలియదు. They think I am big lord. నేనే పెద్ద ప్రభువుని అనుకుంటారు, లార్డ్ని అనుకుంటారు. Anybody will shoot off. ఎప్పుడు ఎవరు కాల్ చేస్తారో తెలియదు. Anybody will shoot off. They think ఎవరైనా కాల్ చేస్తారేమో అనుకుంటారు వాళ్ళు. they bodyguard. బాడీ గార్డులను పెడతారు. I am a useless fellow. నేను పనికిరాని వ్యక్తిని, Brittle fellow. మరి చాలా బలహీనుణ్ణి, Weak fellow. చాలా బలహీనుణ్ణి, Feeble. చాలా చిన్నవాణ్ణి. Any time I will fall. ఎప్పుడైనా నేల కొరిగిపోవచ్చు. Amen. ఆమేన్. I want as a minister of God. ఒక దైవజనుడిగా నువ్వు తెలుసుకోవాలి ఈ విషయం. As a minister of God, దేవుని సేవకుడిగా you need to understand who you are. నువ్వు ఎవరో నువ్వు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. Amen. ఆమేన్. You are a earthen vessel. నీవు ఒక మంటి ఘటమై ఉన్నావు. Look at your neighbor. మీ పక్క వారిని చూడండి, Clear గా చెప్పండి. చాలా స్పష్టంగా వారికి చెప్పండి. You are a earthen vessel. నీవు ఒక మట్టి ఘటం. What they say, big lump. మట్టి ముద్ద. Now you look at your neighbor ఇప్పుడు మీరు పక్క వారిని చూసి and tell them like this. వారికి ఇలా చెప్పండి, You are a matti mudda. నువ్వు ఒక పెద్ద మట్టి ముద్దవు. Mudda, చూడండి. చూడండి ఎంత ముద్దలు ఉన్నాయి. ఏమి ఇది? అవునా కదా? ఏమి ఇది? What is this? ఇదేంటి? మట్టి ముద్ద. చెప్పండి, పక్కవారికి చెప్పండి, మట్టి ముద్ద అని చెప్పండి. Fire. కోపంగా చెప్పేసేయండి, మంట. మట్టి ముద్ద. మట్టి ముద్ద. మట్టి ముద్ద. మట్టి ముద్ద. This is the condition. ఇదే అండి మన పరిస్థితి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If a minister have got a big ministry, ఒక పరిచారకుడు, ఒక సేవకుడు పెద్ద పరిచర్య కలిగి ఉంటే, we think big man of God. ఓ పెద్ద దైవజనుడు అండి. మనమందరం చాలా చిన్న వాళ్ళం అండి, చాలా చిన్న వాళ్ళం, అణిగిమణిగి ఉండాలి. In front of a big man of God, ఒక గొప్ప దైవజనుని ముందు we don't like to stand also. నిలబడటానికి కూడా అర్హులం కాదన్నట్టుగా కూర్చుంటాం. పాస్టర్ గారు వణికిపోతుంటాం. Whoever he may be, ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి. he may have a big ministry, పెద్ద పరిచర్య big ఉండొచ్చు, church members, పెద్ద సంఘం ఉండొచ్చు, గొప్ప సంఘ సభ్యులు no ఉండొచ్చు. problem. ఏం పర్వాలేదు, They are matti mudda. వారు కూడా మట్టి ముద్దనే. Amen. ఆమేన్. Do you know who I am? నేను ఎవరో తెలుసా? చెప్పండి మీరే. మీరే చెప్పండి. మట్టి గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పండి, కోపంగా చెప్పండి. కోపంగా చెప్పండి. Do you know who I am? నేను ఎవరో తెలుసా? మీరు మాటలో అలాగా చెప్పకూడదు. మీరు మాటలు అలా చెప్పొద్దండి. మట్టి ముద్ద. మట్టి ముద్ద చెప్పండి. అలా చెప్పండి. ఆమేన్. మట్టి ముద్ద అని చెప్పండి. When you understand that, అది గనుక మీరు అర్థం చేసుకుంటే then only you will go further. అప్పుడు అక్కడి నుండి నువ్వు ముందుకు వెళ్తావు. Amen. ఆమేన్. Moses was a great leader. మోషే గొప్ప నాయకుడు.
he was still a matti mudda. అయినా కూడా ఆయన ఒక మట్టి ముద్దనే. Amen. ఆమేన్. Benjamin is a great man of God. బెనీహిన్ గొప్ప దైవజనుడు. Still, he is a matti mudda. ఆయన కూడా అతడు కూడా ఒక మట్టి ముద్దనే. William Branham, విలియం బ్రెన్హామ్ a greatest man. గొప్ప వ్యక్తి. He had the light upon him when he is preaching. ఆయన వాక్యాన్ని ప్రసంగం చేస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వెలుగు ప్రకాశమానంగా ఆయన చుట్టూ ప్రకాశిస్తూ ఉండేది. Naked eyes could see the light. మరి కళ్ళతో నేరుగా కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతుండేది. అయినా he is matti mudda. ఆయన కూడా ఒక మట్టి ముద్దనే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't make a man of God is a silver vessel. మరి ఒక గొప్ప దైవజనుడు కాబట్టి ఆయన ఒక వెండి పాత్ర అనుకోవద్దు. ఆహా. మట్టి ముద్ద మట్టి ముద్దనే. One day it has to go to the matti. ఒక రోజు అది మట్టిలో కలిసిపోయేదే. You also have to go. నువ్వు వెళ్ళాల్సిందే. The preacher also have to go. బోధకుడు కూడా వెళ్ళాల్సిందే. Amen. ఆమేన్. When Moses came from the mountain, మోషే ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు his face was shining. ఆయన ముఖము ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుంది. But he did not know the shining was there. కానీ ఆయన ముఖం మీద ప్రకాశమానమైన వెలుగున్నట్టుగా ఆయనకు తెలియదు. But when people looked at him, ప్రజలు చూసినప్పుడు అమ్మా వద్దు అమ్మో వద్దు బ్రైట్ గా ఉంది, చాలా ప్రకాశమానంగా ఉంది, బుర్కా పెట్టండి, బుర్కా వేయండి. హల్లెలూయా హల్లెలూయా. బట్ స్టిల్ అయినా గాని స్టిల్ మట్టి ముద్ద. ఆయన ఒక మట్టి ముద్దనే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I want you to understand this is a foundational teaching. ఇది ఒక పునాది వేస్తున్నటువంటి సందేశం అని మీరు అర్థం చేసుకోవాలి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, we have a treasure in the earthen vessel. ఈ మట్టి ఘటంలో గొప్ప ఐశ్వర్యము కలదు. Amen. ఆమేన్. Lift up your hand. మీ చేతులు పైకెత్తండి. And tell with me. నాతో కలిసి చెప్పండి. I am a earthen vessel. నేను ఒక మట్టి ఘటమై ఉన్నాను. Now realize. ఇప్పుడు గ్రహించండి, ఆలోచించండి, గ్రహించండి. And then say it with me once again. ఒక మంచి గ్రహింపుతో, ఆలోచనతో మీరు చెప్పండి ఇప్పుడు గట్టిగా. I am a earthen vessel. నేను ఒక మట్టి ఘటమై ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now look at your neighbor. ఇప్పుడు మీ పక్కవారిని చూసి చెప్పండి. And tell them. వారికి చెప్పండి, I am a matti ghatam. నేను ఒక మట్టి ఘటమై ఉన్నాను. Why pastor you are teaching like this? ఎందుకండి పాస్టర్ గారు ఇంతగా దీన్ని మాటి We చెప్తున్నారు? always said we are more than conqueror in Christ Jesus. క్రీస్తు యేసునందు మనం అత్యధిక విజయం పొందిన వారమని ఎప్పుడు చెప్తుంటాం కదండి. We are overcomers. మనం అందరం జయించిన వారమని చెప్తాం. We are delivered. We have been placed on high place. మనము అందరము విడుదల పొందిన వారము, ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టబడిన వారము. That is what we confess. మనం ఒప్పుకునేది అదే. But కానీ this earthen vessel, this body, ఈ మట్టి ఘటము, ఈ దేహము is earthen vessel only. ఇది ఒక మట్టి ఘటమే. Amen. ఆమేన్. Why should we understand this? ఈ విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? Number one, మొదటిది, the reason why we should understand that we are earthen vessel. మనము మట్టి ఘటమై ఉన్నామని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే, ఎందుకంటే this is what we are. మనం అదే అయి ఉన్నాం. Number two, రెండవది, when you understand you are an earthen vessel, నువ్వు ఒక మట్టి ఘటమని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, this will keep you on the ground. నిన్ను నేల మీద నిలుపుతుంది అది. Amen. ఆమేన్. If you don't understand, నీకు అర్థం కాకపోతే you fly. నువ్వు గాల్లో తేలుతా ఉంటావు, You fly. గాల్లో ఎగురుతూ ఉంటావు, గాల్లో Number తేలుకుంటూ 3. పోతుంటావు. మూడవ అంశం, When you understand you are an earthen vessel, నువ్వు ఒక మట్టి ఘటమని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, it keeps us humble. అది మనల్ని దీనులుగా నిలుపుతుంది.
గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. When you understand you are an earthen vessel, నీవు ఒక మట్టి ఘటమై ఉన్నావని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? It keeps you humble. అది నిన్ను దీనుడిగా నిలబెడుతుంది. Amen. ఆమేన్. When you don't understand your earthen vessel, నువ్వు ఒక మట్టి ఘటమని నువ్వు అర్థం చేసుకోలేదు అనుకో, pride, గర్వం ఉంటుంది. pride. గర్వమే. But when you understand your earthen vessel, అయితే నువ్వు ఒక మట్టి ఘటము అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో you become humble. నువ్వు దీనుడిగా మారిపోతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now what is humbleness? దీనత్వం అంటే ఏంటి? What is humbleness? తగ్గింపు. దీనత్వం అంటే ఏంటి అర్థం? Do you know what is humbleness? దీనత్వం అంటే ఏంటో తెలుసా మీకు? Andhra style of humbleness is different. ఆంధ్ర పద్ధతిలో చెప్పాలంటే దీనత్వం అంటే వేరుగా ఉంటుంది. To me, humbleness is different. నా విషయానికి వస్తే నాకు దీనత్వం అన్నది వేరుగా ఉంటుంది. If Isaiah is here, ఐజాయా ఇక్కడ ఉన్నట్లయితే, Isaiah, ఉన్నాడా ఐజాయా? లేదా? Okay. Because Isaiah is a believer, that's why I wanted to bring him. Isaiah is a believer, that's why I wanted to bring him. ఐజాయా ఒక విశ్వాసిగా ఉన్నాడు కాబట్టి అందుకనే విశ్వాసిగా ఉన్న ఆ సహోదరుని నేను పిలుస్తున్నాను. ఐజాయా వస్తున్నాడు. Can you bring one chair? ఒక కుర్చీ తీసుకొచ్చుకుంటారా బ్రదర్? Plastic chair. ఒక కుర్చీ ప్లాస్టిక్ ఇక్కడ ఉంది చూడండి. This is a seat for some important people. కొంచెమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల కొరకు నియమించబడిన సీట్లు ఇక్కడ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. Isaiah, please sit down. ఐషియా దయచేసి కూర్చో. మీరు కూర్చురా. ఇట్స్ నాట్ అది నా కొరకు కాదు అంటున్నాడు. కుర్చీ ఎవరికి? కుర్చీ ఎవరికి? కుర్చీ ఎవరికి? కుర్చీ ఎవరికి? కూర్చోాలి, కూర్చోడానికే. అవునా కదా? ఐఎమ్ టెలింగ్ ఐజాయా, నేను అంటున్నాను ఐజాయా, సిట్ డౌన్, కూర్చో అయ్యా. ఎస్టర్డే, నిన్నటి రోజు he came to my room. నా గదిలోకి వచ్చాడు. As I was talking, మరి నేను మాట్లాడుతున్నప్పుడు I took the chair and put it in front of me. నేను అక్కడ ఒక కుర్చీ తీసి నా ముందు వేశాను. Isaiah, sit down. ఐజాయా కూర్చో అన్నాను. కూర్చోలేదు. మాట్లాడలేదు. మాట్లాడొద్దు. మాట్లాడలేదు. ఏం మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. వద్దండి. మీరు కూర్చోండి, పర్వాలేదు. మీరు కూర్చోండి, పర్వాలేదు. I am sitting already. నేను కూర్చొని ఉన్నాను. I said, Isaiah, sit. ఐజాయా కూర్చో, నీకు కూడా కుర్చీ వేశాను. వద్దు వద్దు. Did you say? అలాగే అన్నావా? He said. అలాగే అన్నాడు. Now I am telling him to sit. ఇప్పుడు మళ్ళీ కూర్చోమంటున్నాను. మీరు కూర్చోరా? మీరు కూర్చోరా? They think, he thinks, ఆయన ఏమనుకుంటాడంటే this is humbleness. అలా కూర్చోకుండా నిలబడి ఉండటం తగ్గింపు అనుకుంటాడు, దీనత్వం అనుకుంటాడు. In fact, వాస్తవానికి it is pride. అది గర్వం. Hey, pastor is telling him, ఆయనను కూర్చోమంటున్నాడు. he said no. నో అంటున్నాడు ఆయన. It's not garvam. అది గర్వం కాదా? Hey, humbleness means దీనత్వం అంటే sit means sit. కూర్చోమంటే కూర్చోవాలి. Amen. ఆమేన్. In Andhra, ఆంధ్రాలో అయితే sit means కూర్చో అంటే కింద కూర్చుంటాం, కింద కూర్చుంటాం, కుర్చీలో కూర్చోం. ఆహా, తాల్మ, వెరీ మచ్ హంబుల్నెస్. చాలా దీనత్వం, చాలా తగ్గింపు, చాలా తగ్గింపు, చాలా దీనత్వం, తగ్గింపు. దిస్ ఇస్ వాట్ యు నో. దీన్ని ఏమంటారు తెలుసా మీకు? గర్వం. గర్వం. ఇప్పుడు కూర్చోండి. ఎంత గర్వం, ఎంత గర్వం చూడండి. మీకు తాల్మ. డు యు హావ్ హంబుల్నెస్?
నీకు దీనత్వం ఉందా, తగ్గింపు ఉందా? కూర్చో. కూర్చో. Sit down. కూర్చోండి. కూర్చో. మంచి కూర్చో. మంచిగా కూర్చో. Like a bridegroom you sit. ఒక పెళ్లి కుమారునిలాగా కూర్చో. పెళ్లి కొడుకు అనుకో. మేము పెళ్లి చూసానికి రాలేదు ఇక్కడ. పెళ్లి చూడడానికి రాలేదు. We did not come here to see the boy. అబ్బాయిని పెళ్లి కొడుకుని చూడడానికి రాలేదు. You are a bridegroom. నువ్వు పెళ్లి కొడుకువి. అలా కూర్చోండి. అలా కూర్చో. పెళ్లి కొడుకు ఎలా కూర్చుంటాడు అలా కూర్చో. See, చూడండి, humbleness means దీనత్వం అంటే, తగ్గింపు అంటే humbleness means, దీనత్వము తగ్గింపు అంటే, to my understanding, నాకున్న అవగాహన చొప్పున accepting who you are in Christ is called humbleness. క్రీస్తు యేసునందు నీవు ఏమై ఉన్నావో దాన్ని అంగీకరించడమే దీనత్వం. Amen. ఆమేన్. ఇది అన్ని నటనం. ఇదంతా నటన, ఇది కాదు తగ్గింపు. In front of me he will do like this. నా ముందు అలా చేతులు కట్టుకొని కూర్చోమంటే కూర్చోకుండా నిలబడి దీనత్వంగా ఉన్నట్టుగా నటించడం ఇదంతా. బట్ బయటికి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళాక ఫోర్డ్ గారికి ఎక్కువ గర్వం. ఫోర్డ్ గారికి చాలా గర్వం అండి. He will say, ఆయన అంటాడు, no. అంటే మామూలుగా అంటున్నాను, మీరు అనరు కానీ మామూలుగా చెప్పు. Friends, స్నేహితులారా, if you understand you are an earthen vessel, నీవు ఒక మంటి ఘటము అని నువ్వు అర్థం చేసుకుంటే that will keep you humble. అది నిన్ను దీనుడిగా నిలబెడుతుంది. Bible says, బైబిల్ అంటుంది, he that humbleth himself before Almighty God's hand, God will lift him up in the due season. సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో తనను తాను తగ్గించుకొని ఎవరైతే ఉంటారో తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు. Amen. ఆమేన్. Who are we? Who are we? మనం ఎవరము? We are earthen vessel. మనము మంటి ఘటములమై ఉన్నాము. Amen. ఆమేన్. See, చూడండి, Jesus యేసు was 100% man, 100% God. 100% మనుషుడై ఉన్నాడు, 100% దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Where he had to humble, he humbled. ఎక్కడ ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం ఉందో అక్కడ తగ్గించుకున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God understood everything. Jesus understood about his life. మరి దేవుడు యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని గురించి క్షుణ్ణంగా ఆయన అర్థం చేసుకొని గ్రహించి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do you know who you are? నువ్వెవరో తెలుసా? Earthen vessel. మట్టి ఘటము. చెప్పండి. చెప్పండి. I'll finish it soon now. నేను ముగిస్తున్నాను త్వరగా. You are an earthen vessel. నీవు ఒక మట్టి ఘటమై ఉన్నావు. We are earthen vessel. మనము మట్టి ఘటములమై ఉన్నాము. Amen. ఆమేన్. You know what some people talk, how they speak? కొంతమంది ఎలా మాట్లాడతారంటే, This is pastor's meeting, that's why I'm speaking. నేను ఇది సంఘ కాపర్ల కూడిక గనుక నేను మాట్లాడుతున్నాను. If Vishwasi is there, it's not my problem, it is Denny's problem. విశ్వాసుల కూటమైతే అది నా సమస్య కాదు. If Vishwasi is sitting here, ఒకవేళ విశ్వాసం ఇక్కడ కూర్చున్నట్లయితే it's not my problem. అది నా సమస్య కాదు, Pastor Denny. ఫస్ట్ డెన్నీ గారి సమస్య. అది వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాడో ఆయన ఇష్టం. Now, అయితే ఇప్పుడు people, some men of God, కొంతమంది దైవజనులు oh, till 2023, 2023 వరకు my calendar is full. నా క్యాలెండర్ పూర్తిగా ఫుల్ గా ఉందండి, నింపబడి. Time date లేదు. సమయమే లేదు ఇవ్వడానికి, డేటే లేదు. Full occupied. ఫుల్ నింపబడి ఉన్నాయి. Because we are fully a given date. మరి ఆ 2023 వరకు అన్ని డేట్లు ఖాళీ లేవు. We said like that. మనం అలాగ అన్నాం. Why we say? ఎందుకన్నాం? Pride. గర్వం. Pride. గర్వం. When 2020, 2020 వచ్చినప్పుడు, 2019, 2019లో, oh no, till 2021,
2021 వచ్చేదాకా No date at all, brother. డేట్ లేనే లేదు బ్రదర్, ఖాళీ లేదు. Full date, full occupied. అన్ని డేట్లన్నీ ఫుల్ అయిపోయాయి, ఖాళీ లేదు. 2020 when Corona came, 2020 కరోనా వచ్చినప్పుడు మొత్తం ఖాళీయే. అప్పుడు from month of March, మార్చ్ మాసం మొదలుకొని full ఖాళీ. మొత్తం ఖాళీయే. Do you know why I'm saying this? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? We are earthen vessel. మనము మట్టి ఘటములమై ఉన్నాము. Amen. ఆమేన్. We have no control on our own. మన స్వతహాగా మనకు ఏం అధికారం లేదు. గట్టిగా Hallelujah. ఆమేన్. In another word, మరో మాటలో this doesn't have a value. దీనికి విలువ లేదు. There is no value for this. దీనికి అంత విలువ లేదు. Anytime it can become sick. ఎప్పుడైనా ఇది రోగం బారిన పడొచ్చు. Anytime it will die. ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. Anything can happen. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు ఈ శరీరానికి. But one thing I want you to understand. అయితే ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి. We are simple clay jars. మనము సాధారణమైనటువంటి మట్టి ఘటాలమై ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. మట్టి పాత్రలం మనం. Amen. ఆమేన్. I think I need to stop here. ఇప్పుడు నేను ఇక్కడ ఆగాలనుకుంటాను. అవునా? కంటిన్యూ చేయమంటారా, ఆగమంటారా? తర్వాత నెక్స్ట్ టైం పిలుస్తారో లేదో, మళ్ళీ పిలుస్తారో లేదో అలా కంటిన్యూ చేస్తే. మీకు భోజనం ఆకలి వస్తుంది. మీకు భోజనం ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? మట్టి ఘటాలం కదండి. Is adding masala to it. మసాలా. Thinking I don't know Telugu. నాకు తెలుగు రాదనుకొని మసాలా జోడిస్తున్నా సార్. For him it is hungry, I think. ఆయనకు ఆకలి అవుతున్నట్టుంది. Friends, స్నేహితులారా, before we continue the next session, తర్వాత సెషన్ లో మనం కొనసాగడానికి ముందు first and the foremost thing, మొట్టమొదటి ప్రధానమైన అంశము, we are clay jars. మనము మట్టి పాత్రలమై ఉన్నాం. Weak. బలహీనులం. Anytime it will break. ఎప్పుడైనా పగిలిపోవచ్చు. We can never boast about this. మనము దీని గురించి అతిశయపడనక్కర్లేదు. We can never boast. ఎప్పుడు అతిశయపడడానికి వీలు లేదు. It will break anytime. ఎప్పుడైనా పగిలిపోవచ్చు. Amen. ఆమేన్. I want you to stand up, please. అందరం లేచి నిలబడదాం. And we will say, మనం చెప్పుదాం ఇలాగా. first thing we will understand, మొట్టమొదట మనం అర్థం చేసుకుందాం, that God has given ministry. దేవుడు మనకు పరిచర్యనిచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. God has given the ministry. దేవుడే ఈ పరిచర్యను మనకి ఇచ్చాడు. Given by the mercy. కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా కనికరం చొప్పున మనకి ఇవ్వబడింది పరిచర్య. Don't lose heart. మీరు అధైర్యపడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. Amen. ఆమేన్. Whatever may be your problem. నీ సమస్య ఏదైనా కావచ్చు. Financial problem, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, family problem, కుటుంబ సమస్య కావచ్చు, health problem, ఏ ఆరోగ్య సమస్య కావచ్చు, any problem. ఏ సమస్య అయినా కావచ్చు. Don't lose heart. మీరు అధైర్యపడవద్దు. Don't lose heart. అధైర్యపడవద్దు. God says, దేవుడు అంటున్నాడు, don't lose heart. అధైర్యపడవద్దు. Amen. ఆమేన్. Every eyes closed. అందరు కళ్ళు Father, మూసుకుందాం. in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు నామములో we come before your awesome throne, Lord. నాయనా, నీ యొక్క మహిమాన్వితమైనటువంటి నీ సింహాసనం ఎదుటికి మేము వస్తున్నాం. This afternoon, ఈ మధ్యాహ్న వేళలో thank you for speaking to us. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. We thank you for making us to understand we are earthen vessel. మేము మట్టి ఘటాలమై ఉన్నామని మేము అర్థం చేసుకొని గ్రహించినట్లుగా మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. And we want to give you the glory. నీకే మహిమను As we ఆరోపిస్తున్నాం. continue after the lunch, నాయనా, మధ్యాహ్న భోజనం తర్వాత కొనసాగిస్తుంటుండగా speak to us. మాతో మాట్లాడండి. Make us to understand. అర్థం చేసుకొని గ్రహించినట్లుగా సహాయం చేయండి. Holy Spirit of God, పరిశుద్ధాత్మదేవా, remove the veil upon every heart that is covered. నాయనా, ప్రతి జీవితంలో ఎక్కడైతే ముసుగు వేయబడి ఉన్నదో, కప్పబడినటువంటి ఆ కప్పును, ఆ ముసుగును తీసివేయండి. Let the eyes of understanding, మనోనేత్రములు వెలిగింపబడునుగాక, తెరవబడునుగాక. let it be for your glory, Daddy. నీ మహిమ కొరకే కార్యము జరిగించండి. In Jesus' name we pray.